ఇటు వాళ్ళకటు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేసి పంపించేసాము స్కూళ్ళకి, ఆఫీసులకి. ఇంకా మేము షాపింగ్‌కి వెళ్ళామనమాట. ఎక్కడికి అంటే డీమార్ట్‌కి. డీమార్ట్ కూడా ఒక షాపింగేనా అనుకుంటారేమో. డీమార్ట్‌కి వెళ్ళడమే అసలైన షాపింగ్ అనమాట. ఈ డీమార్ట్ అసలు ఇంత ఖాళీగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అదే నావ్ సెంటర్‌లో ఉంటది కదా మన గుంటూరులో అక్కడ. ఇక ఎందుకు వెళ్ళానంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదా చైతన్ బర్త్‌డే వస్తుందని చెప్పి. ఆల్రెడీ వాళ్ళ నాన్నమ్మ చాక్లెట్స్ తెచ్చింది చూపించేసాగా. ఈసారి ఇక ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి పంచుకోవడానికి పెన్స్, టీచర్స్‌కి పెన్స్ పెన్సిల్స్ తీసుకుందామని చెప్పి వచ్చాను. దాంతోపాటుగా ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ కూడా ఉంది నాకేంటి అంటే చైతన్యకి గిఫ్ట్ తీసుకోవడం. వాడికి 10 ఇయర్స్ వచ్చాక ఏమైనా టాయ్ తీసుకుందామంటే వాడు ఏం వాడట్లేదు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చదువుకోవడం, హోంవర్క్స్ అయి సరిపోతున్నాయి. లేదు వాడికి ఏదైనా బొమ్మ తీసుకుందామంటే వాడితో పాటు వీళ్ళిద్దరు తయారవుతున్నారనమాట. అసలు వాడికి వాడుకునేది లేదనమాట ముందు. అందుకని చెప్పి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. లేదు వదిలేద్దామా అంటే మాత్రం రఫ్ ఆడిస్తున్నారు. ఆల్రెడీ అక్క పిల్లలకి శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు 2 పెద్ద పెద్ద టాయ్స్ తీసుకొచ్చింది. అవి ఆల్రెడీ వాడుతూనే ఉన్నారు. ఈ కార్ తీసుకుందాం అనుకున్నాను కానీ కీ ఇచ్చేది కూడా కాదు. జస్ట్ షోకేస్కి అయితే చాలా బాగుంటుంది. 250లోనే ఉంది. అక్కడ ఆల్మోస్ట్ అన్ని చాలా పెద్ద పెద్ద గన్నులే ఉన్నాయి. ఆల్రెడీ అక్క గన్ను ఆర్డర్ పెట్టాననింది అనమాట. అందుకని చెప్పి ఒక 4, 5 చిన్న చిన్నవి చూసి చూసి తీసుకొని వచ్చాను అనమాట. ఇక షాపింగ్ అంతా అయ్యాక బయట కూర్చొని వాళ్ళిద్దరు వ్యాలంటైన్ వీక్ అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఐస్ క్రీమ్ అయితే తిన్నారనమాట. ఇక నెక్స్ట్ మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.